మస్కట్లో ఉన్న చాగల్మరి గ్రామానికి చెందిన హుస్సేనమ్మ అనే మహిళ కొద్ది రోజుల క్రితం నంద్యాల జిల్లా ఎస్పీ అజ్రాజ్ సింగ్ రాణాకు ఒక సెల్ఫీ వీడియోను పంపింది. ఆ వీడియోలో ఆమె తీవ్రమైన మనస్తాపంతో తాను ఇక బతకలేనని, తనను కాపాడాలని వేడుకోవడం జరిగింది. వెంటనే ఈ విషయాన్ని అత్యంత ప్రాముఖ్యతగా పరిగణించిన జిల్లా ఎస్పీ వెంటనే ఆళ్లగడ్డ పోలీసులను అప్రమత్తం చేసి ఆమెకు సంబంధించిన వివరాలు సేకరించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మస్కట్లో చిక్కుకుపోయిన మహిళను సురక్షితంగా ఆళ్లగడ్డ పోలీసులు చాగల్మరి గ్రామానికి చేర్చారు. ఆళ్లగడ్డ పోలీసులు చేపట్టిన విచారణలో హుస్సేనమ్మ భర్త 2024లో మరణించడంతో కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఆమె మస్కట్ వెళ్ళినట్టు తెలిసింది. మొదట ఆమె ఓ ఇంట్లో మేడిగా పనిచేశారు. అయితే ఆ ఇంట్లో వంట చేస్తుండగా ఆమె నైటీకి నిప్పట్టుకున్నది. ఈ ఘటనలో ఆమె కడుపు భాగానికి గాయమవడంతో ఆమె పని చేయలేకపోయింది. పనికి వెళ్ళలేని స్థితిలో ఉన్న ఆమెను యజమాని పని నుండి తొలగించారు. అనంతరం ఆమె ఉద్యోగం కోసం అనేక ప్రయత్నాలు చేసినా శరీరానికి బాధ ఉండడంతో ఎక్కడా ఉద్యోగం లభించలేదు. దీనివల్ల ఆమె ఆర్థిక పరిస్థితి మరింతగా క్షీణించింది. ఆమె తీవ్రమైన మనస్తాపంతో తాను ఇక బ్రతకలేనని, తనను కాపాడాలని జిల్లా ఎస్పీని వేడుకోవడం జరిగింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన ఆళ్లగడ్డ పోలీసులు సంబంధిత ఏజెంట్లతో మిగిలిన వ్యక్తులతో సంప్రదించి ఆమె కోసం విమాన టికెట్లను బుక్ చేయించారు. సమాచారం అందిన 48 గంటలలోనే ఆమెను గుర్తించి తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేసి చాగలమరిలో ఆమె కుటుంబానికి సురక్షితంగా చేర్చారు. ఈ ఘటనపై నంద్యాల జిల్లా ఎస్పీ అజ్రాజ్ సింగ్ రాణా మార్గనిర్దేశంలో ఆళ్లగడ్డ పోలీసులు చూపిన శీఘ్ర స్పందన మరియు చక్కటి నిర్వహణ మహిళల రక్షణ పట్ల నంద్యాల జిల్లా పోలీసుల నిబద్ధత మహిళల రక్షణ స్పష్టంగా చాటుతోంది. డబ్బులు కట్టిండు నా ఇంటికి అంటాడుకైతే ఊళ్ళంతా కావాలి సార్. పరిస్థితి చాలా సీరియస్ ఉంది సార్. ఇంటికి ఫోన్ చేసింటే ఆపరేషన్ చాలా ఫోటోలు పెట్టింది ఆపరేషన్ చేయాలని అంటున్నాడు సార్. సార్ మీకు పుణ్యం ఉంటుంది సార్. మీరు కాళ్ళు పట్టుకుంటారా ఇంటికి వచ్చిందా చూడండి సార్. ఏ దిక్కు లేదు రాదు సార్. ఏదో తీసుకున్నాను డబ్బులు బయట ఏదో తీమని సార్. అయినా కూడా వెళ్ళకుండా ఇంట్లో ఇది తీసి నన్ను ఈ రకంగా హింస పెడుతున్నాడు సార్. నాకు సరిగ్గా తిండిలు ఏం లేదు. 5 నెలలు 4 నెలలు పైన అవుతాను సార్ వచ్చి సార్. ఆరోగ్యం బాగలేదు నాకు. ఇంటికి రప్పేయమంటే డబ్బులు కట్టు మర్యాదంగా పో అంటున్నాడు సార్. కేసు పెడతా అంటే ఎవరికైనా కేసు పెట్టుకోమన్నా చేసుకో, డబ్బులు కట్టి పో అని సార్. ఇక్కడ ఏం గొప్ప. కొద్ది రోజుల క్రితం హుస్సేనమ్మ అనే లేడీ నంద్యాల జిల్లా వాసి ఆవిడ మస్కట్ నుంచి ఒక సెల్ఫీ వీడియో నంద్యాల జిల్లా ఎస్పీ గారికి పెట్టడం జరిగింది. ఈ వీడియోలో ఆవిడ ఏం చెప్తూ ఉన్నారంటే, నాకు ఆర్థికంగా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది మస్కట్లో, నేను ఇక్కడ బతకలేకపోతున్నాను, ఇండియాకి తిరిగి రావడానికి కూడా టికెట్ కూడా నా దగ్గర డబ్బులు లేవు, నాకు కొద్దిగా హెల్ప్ చేయండి, నన్ను కాపాడండి అని చెప్పి ఆ వీడియోలో ఎస్పీ గారికి అపీల్ చేయడం జరిగింది. ఈ వీడియో చూసిన వెంటనే నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అజ్రాజ్ సింగ్ రాణా గారు దీనికి వెంటనే స్పందించి ఆళ్లగడ్డ పోలీసు వారికి అలర్ట్ చేయడం జరిగింది. మనకి ఇన్ఫర్మేషన్ రాగానే మనం వెంటనే దీన్ని సీరియస్గా తీసుకునేసి అసలు ఈ హుస్సేనమ్మ ఎవరు, వీళ్ళది ఏ ఊరు, ఎప్పుడు మస్కట్కి వెళ్ళింది, ఏ ఏజెంట్ ద్వారా వెళ్ళింది అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒక 24 అవర్స్లో ట్రాక్ చేసి ఆ ఏజెంట్స్ ద్వారా మాట్లాడి ఈవిడికి మస్కట్ నుంచి తిరిగి ఇండియాకి రావడానికి టికెట్ కూడా మనం వేపించేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన ఒక 48 అవర్స్లో ఈ హుస్సేనమ్మ అనే లేడీని మనం తిరిగి వాళ్ళ స్వగ్రామమైన చాగల్మర్రికి చేర్చి వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పాము. సో ఇందులో వివరాల్లోకి వెళ్తే ఈ హుస్సేనమ్మ స్వగ్రామం చాగల్మర్రి. పోయిన సంవత్సరం ఈవిడ భర్త చనిపోవడం జరిగింది. ఈవిడికి 2 పిల్లలు ఉన్నారు. సో ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం వలన ఈవిడ మస్కట్కి వెళ్ళి డబ్బులు సంపాదించి ఫ్యామిలీని ఆదుకుందామనే ఉద్దేశంతో ఈవిడ మస్కట్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దగ్గర పని కూడా ఇవ్వడం జరిగింది. పని చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంట్లో పనిచేస్తున్నారు. ఆ పని చేస్తూ ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు యాక్సిడెంటల్లీ కుకింగ్ చేస్తున్నారు. వంట చేసేటప్పుడు నైటీ కాలి ఈవిడికి స్టమక్ బర్న్ అయ్యి కొంచెం ఇంజురీస్ అనేవి జరిగినాయి. ఈ ఇంజురీ అయిన తర్వాత ఆ నొప్పితోటి ఆవిడ సరిగ్గా పనిచేయట్లేదు అనే ఒక రీజన్ తోటి వాళ్ళు అక్కడి నుంచి తీసేశారు. తర్వాత సబ్సిక్వెంట్గా ఈవిడ చాలా ఇళ్లల్లో పనిచేయడానికి ట్రై చేశారు వేరే దగ్గర వర్క్ కోసం అనేసి. కాకపోతే ఈవిడికున్న ఇంజురీ వల్ల సరిగ్గా పనిచేయట్లేదు అనే కారణంతో ఎక్కడా ఈవిడికి ఉద్యోగం రాలేదు. అక్కడ ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతోటి
అక్కడ ఇంకా బతకలేని స్థితులు వచ్చినాయి ఈవిడికి. అలాంటి పరిస్థితుల్లో ఈ వీడియో తీసి తిరిగి ఇండియా రావాలని ఈ వీడియో తీయడం జరిగింది. సో మనకు కూడా ఈ వీడియో రాగానే మనం కూడా బాగా అలర్ట్ అయ్యి వెంటనే స్పందించి ఈవిని వచ్చేటట్టు మనం హెల్ప్ చేసి తీసుకొచ్చాము. ఇందులో మేజర్గా గ్రౌండ్ లెవెల్లో ఎఫర్ట్స్ పెట్టిన ఎస్ఐ చాగల్మరి గారిని అభినందిస్తున్నాము. అలాగే నంద్యాల జిల్లా పోలీస్ తరఫు నుంచి ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, మహిళా భద్రత కానీ, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కానీ మేము వెరీ సీరియస్గా తీసుకుని ప్రత్యేక శ్రద్ధతో ఆ పిటిషన్స్ కానీ ఆ ఇష్యూస్ కానీ డీల్ చేయడం జరుగుతుంది. మహిళా భద్రత గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రతి స్కూల్స్, కాలేజెస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైంలో ఎటువంటి ఈవ్ టీజింగ్ ఇన్సిడెంట్స్ జరగకుండా గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే కాలేజెస్కి, స్కూల్స్కి వస్తున్నారో సేఫ్గా వాళ్ళు చదువుకుని తిరిగి ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో కంప్లీట్గా ఈవ్ టీజింగ్ అనేది ఉండకూడదు అనే ఇదితోటి శక్తి టీమ్స్ కంప్లీట్గా తిరగడం జరుగుతుంది. అలాగే నాట్ జస్ట్ ఈవ్ టీజింగ్ ఆస్పెక్ట్స్, వాళ్ళకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ప్రోగ్రామ్స్ కూడా మనము స్కూల్స్లో కండక్ట్ చేస్తున్నాము. అదే కాకుండా రానున్న కాలంలో మనం సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. దీనికి సంబంధించి స్కూల్స్ ప్రిన్సిపల్స్తో కూడా మనం మాట్లాడుతున్నాము. ఇట్ విల్ బీ కమింగ్ సూన్. అండ్ అదే కాకుండా శక్తి టీమ్స్తో పాటు మహిళలందరికీ నంద్యాల జిల్లా పోలీస్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, మనకి ఈ శక్తి యాప్ కూడా ఉంది. ఈ యాప్ అందరూ మహిళలు డౌన్లోడ్ చేసి దాని సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. మీ దగ్గరున్న పోలీస్ స్టేషన్ ఏముంది, పోలీస్ స్టేషన్ పేర్లు, పోలీస్ స్టేషన్ నెంబర్ల వివరాలు కూడా ఉంటాయి. అదే కాకుండా మీకు ఏదన్నా ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు మీరు గనక స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వలేని స్థితిలో యాప్ ద్వారా కూడా మీరు ఫిర్యాదు ఇవ్వచ్చు. అదే కాకుండా ట్రాక్ మై ట్రావెల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్లో ఏమంటే, మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు మీరు సేఫ్గా వెళ్ళడానికి ఈ ట్రాక్ మై ట్రావెల్ అనే ఆప్షన్ కనుక మీరు వినియోగించుకుంటే కమాండ్ కంట్రోల్ నుంచి మీరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు కూడా సర్వైలెన్స్ చేసి మీరు సేఫ్గా రీచ్ అయ్యేటట్టు మనం ఈ యాప్ ద్వారా ట్రాక్ చేయొచ్చు. అదే కాకుండా మీరు ఒంటరిగా వెళ్ళేటప్పుడు నైట్స్ కానీ, ఈవినింగ్స్ కానీ మీరు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాంట్లో ఉన్న సాస్ బటన్ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే వెంటనే శక్తి టీమ్స్, దగ్గరుండే పోలీస్ టీమ్స్ కూడా అక్కడికి రీచ్ అయ్యి మీ సమస్యని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ద సిచ్యువేషన్ ఈజ్ ఇంటెన్స్, వాళ్ళ మీద కేసు పెట్టి కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఉమెన్ ఆఫ్ నంద్యాల్ డిస్ట్రిక్ట్ టు యూజ్ దిస్ శక్తి టీమ్ సర్వీసెస్. అదే కాకుండా 112 కాల్ కూడా మీరు కాల్ చేసి, టోల్ ఫ్రీ నెంబరు మనకి ఇంతకుముందు 100 ఎలా ఉందో 112 అని మనకి ఈ శక్తి టీం నెంబర్ ఉంటుంది. మీరు ఏదన్నా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ 112 కూడా కాల్ చేసి మీ ఫిర్యాదు చెప్పచ్చు. వెంటనే పోలీస్ వచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నా పేరు హుసేనమ్మ, నా చాలమరి గ్రామము, నంద్యాల జిల్లా. నాకు 2 పిల్లలు. నా భర్త పోయిన సంవత్సరమే చనిపోయినాడు ఆరోగ్య సమస్యల వల్ల. అందువల్ల నా ఇంటి సమస్యల వల్ల నేను మస్కట్ ఏజెంట్ ద్వారా వెళ్ళాను. అక్కడ నాకు హఠాత్తుగా నాకు నైట్ అంటుకున్నది. అందుద్వారా నాకు ఆరోగ్యం సరిలేదు. అయినా కూడా మళ్ళీ వేరే ఇంట్లోకి మార్చారు నన్ను. అరబీ వాళ్ళు మార్చిన అక్కడ పని చేయలేకపోయాను. నాకు ఆరోగ్యం సరిగ్గా లేక ఇంటికి వచ్చేదాన్ని కూడా నాకు డబ్బులు లేకుంటే నేను వేరే వాళ్ళ ద్వారా ఎస్పీ సార్ నెంబరు తీసుకొని నేను ఆ సార్కి చిన్న వీడియో తీసి పెట్టాను. అందు ద్వారా ఆ సార్ వెనుకమని స్పందించి అక్కడ మా చాలామంది ఎస్ఐ సార్కి, ఆలగడ్డ పోలీసులకి తెలిపారు. తెలిపిన ద్వారా వాళ్ళు వెనుకమ్మడి ఏజెంట్కి కాల్ చేసి, చాలామంది ఎస్ఐ సార్లు ఏజెంట్కి కాల్ చేసి వెనుకమ్మడి నాకు టికెట్ చేసి ఇండియాకు 28 గంటల లోపల రప్పించారు. అందుద్వారా ఎస్పీ సార్కి, నంద్యాల ఎస్పీ సార్కి, ఆలగడ్డ పోలీసులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.